అందరి గట్టి చప్పట్లతోని ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ గంప నాగేశ్వరరావు సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. గట్టి చప్పట్లతోని ఏమైంది ఆ చేతులకు? తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉంది? వర్షంలో తడిచి వచ్చారా, ఇక్కడ ఈ స్పీచ్లో తడిచిపోయారా? వండర్ఫుల్ జన్, ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ గుడ్. ఈజ్ అన్ అసెట్ అండి. ఐ నో హిమ్ సిన్స్ 2008. ఎక్కడి నుంచి ఎలా డెవలప్ అయ్యాడో, ఎలా అభివృద్ధి చెందాడో నా కళ్ళతో చూసిన ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. సో ఎవరైనా కావచ్చు. ఇవన్నీ చెప్తుంటే మీరు ఎన్నైనా చెప్తారు సార్ అంటారు. మీరు ఎన్నైనా చెప్తారు, రైట్. ఎవరైనా ఒక అన్ఎంప్లాయ్ ఉన్నాడు ఇక్కడ, అన్ఎంప్లాయ్ సార్ నేను, నాకు బాగా డబ్బులు రావట్లేదు సార్. ఎవరున్నారా? ఎవరైనా ఎనీ అన్ఎంప్లాయ్ లేరు. నాకు డబ్బులు కావాలని కోరిక ఉంది. వావ్, ఇప్పుడు అందరూ చేయలేబట్టింది. ఇంకా సరదా రవి నీకు. ఓకే, ఎవరన్నా ఒకరు వాలంటీర్ అండి ఇక్కడికి. ఎవరన్నా ఒక వాలంటీర్, నీ అంటే కొన్ని క్వశ్చన్ అడుగుతాను ఇక్కడికి. యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్. ఎవరన్నా ఒకరు. వెరీ గుడ్, కమాన్, ఎక్సలెంట్. చూసిరా మీరు, ఒక కనీసం ఒక 70-80 సినిమాలు కనిపించాను ఇంతవరకు. చూలేదా మీరు? ఆ సినిమాల పేరు టక్కడక్క చెప్పు. వాల్తేరి వీరయ్య, త్రిపుల్ గేమ్ చేంజరు, సరిపోదా శనివారం, గుర్తులేవు సార్, అన్ని చెప్పాలంటే కష్టం. ఇదనే సైడ్ రోల్స్, కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ సినిమాలో చేస్తూ, సినిమా అనేది నేను ప్రొఫెషన్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్, డబ్బులు రావట్లేదు. డబ్బులు కావాలంటే నేను ఇక్కడికి రావాలి సార్, నేను రేయించుకొని వచ్చిండు. రైట్? అవును సార్. అది కూడా అన్నాడు, నేను ఇక్కడ ఎప్పుడో వస్తే నేను సినిమా తీస్తుంటు సార్. అక్కడ నేను మొహమాటంతో చాలా లాస్ అయిన సార్. మొన్న నాతో ఇద్దరు మాట్లాడుకుని చాలాసేపు చెప్పాడు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. రెడీయా? అందరికి నీ పేరు చెప్పు. పరమేష్ అండి. వయసు చెప్పు. 32. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 88. డేట్ ఆఫ్ బర్త్ అంటే డేటు, మంత్, బర్త్. ఓకే, July 31, 88. July 31, 1988. ఓకే, ఎంత లెక్కలా లేస్తారులే, నువ్వు కామ్గా ఉండు. ఇప్పుడు చెప్పండి, ఈయన ఎన్నేళ్ళ కింద పుట్టాడు? 88 కాదు, ఎన్నేళ్ళ కింద పుట్టాడు? సింపుల్. నేను ఎక్కువసేపు మాట్లాడడం మీకు కరెక్ట్ కనెక్ట్ చేస్తాను. మీ లక్ ఏంటంటే ఈరోజు క్వాలిటీ పీపుల్ వర్షంలో కూడా వస్తారని ఎండి గారు వచ్చారు మీ ముందర మాట్లాడడానికి. వర్షం ఆపదు, ఏది ఆపదు, రావాలని కూడా వచ్చారు మీరు. ఇప్పుడు నాకు కొన్ని మెసేజ్లు వచ్చాయి, సార్ నేను ట్రైన్లో తడిచిపోయాను సార్. తడిస్తే మొలకొస్తుందా? ఓకే, రైట్. ఏం పేరు చెప్పాడు? వాళ్ళు అడుగుతున్నా. పరమేష్, నువ్వు 32 ఏళ్ళ కింద పుట్టినావు. ఎస్ సార్ నో? ఏ ఊర్లో పుట్టినావు? నల్గొండ జిల్లా సార్. నల్గొండ జిల్లా. ఏ ఊరు? నల్గొండే సార్. నల్గొండ ఊరే. నల్గొండ హాస్పిటల్లో పుట్టినావు. నల్గొండలో పుట్టినావు. బాస్ జాగ్రత్తగా ఆలకించండి, మా ఇద్దరి మధ్య డిస్కషన్. ఎన్నేళ్ళ కింద పుట్టినావు? 32 ఏళ్ళ కింద పుట్టినావు. వెరీ గుడ్ బాస్. చాలా ఇంపార్టెంట్. మీకు ఈరోజు నిద్ర పట్టదు ఇంకా, గ్యారంటీ. ఓకే, 32 ఏళ్ళ కింద పుట్టిండు. ఎన్నేళ్ళ కింద అండి? 32 ఇయర్స్ బ్యాక్. పరమేష్, 32 ఇయర్స్ బ్యాక్ నువ్వు పుట్టినావు. పుట్టంగానే మీ నాయన ఏం చేసిండు నిన్ను చూసి? నేను చిన్నగా ఉంటా కదా సార్. నాకు ఏం చేసిండు అనుకుంటావు? అందాజు ఏం చేసిండు? వ్యవసాయం చేసేవాడు సార్. మీ నాయన నిన్ను చూసి ఏమనుకుండు? నాకేం తెలుసు? అందాజా ఊహించుకొని చెప్పు. హ్యాపీగా ఫీల్ అవుతారేమో బహుశా. హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే కదా, ఏదో అయింది కదా, ఖర్చు అయింది కదా. ఆ రోజు ఎంత ఖర్చు అయింది నీకు తెలియదు. తర్వాత బర్త్డే వరకు 1 ఇయర్లో ఎంత ఖర్చు అయింది ఉంటుంది అందాజా? అప్రాక్సిమేట్లీ 10,000. 10,000 ఏదో ఒకటి చెప్పు నాకు. 20,000 రాయి బై. దాని ముంగట రాయి, నంబర్ ముంగట రాయి, డేట్ ముంగట రాయి, డేట్ ముంగట రాయి. 20,000 రూపాయలు ఖర్చు పెట్టి అందరు వినండి దయచేసి. సెకండ్ ఇయర్ ఎంత ఖర్చు అయి ఉంటుంది? 10,000 రాయి బై. ఫస్ట్ ఇయర్ ఎక్కువైంది. ఓకే, తర్వాత ఎంత అయి ఉంటుంది? 5,000. తక్కువైతుంది, తగ్గిపోతుంది 5,000. ఓకే, ఇంకో అయిన తర్వాత ఇక మీకు పెరుగుతుంటుంది, ఎందుకంటే తిండి మొదలైంది కదా. ఓకే పెరుగుతుంటుంది. అందాజా నువ్వు స్కూల్కి పోయేంత వరకు సంవత్సరానికి 10,000-20,000 ఖర్చు అయిందా? 10,000-15,000. స్కూల్కి పోయేంత వరకు 6 ఏళ్ళ వరకు వేసేపోయి. 6 ఏళ్ళ నుంచి ఎంత పోయింది? అప్రాక్సిమేట్లీ 15,000-20,000 ఖర్చు అయింది. 30,000, ఒక 30,000 ఖర్చు అయింది. సో ఈ రకంగా పెట్టారు. ఎప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఖర్చు పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇంకా ఈ 15,000 ఎంత అయి ఉంటుంది ఫ్యూచర్లో? ఇంటర్మీడియట్ తర్వాత, ఇంటర్మీడియట్ ఆ 2 దరిద్రం కాలేజీలు కదా, మీడియం కాలేజీలో ఎంత 50,000 అయింది.
50,000 ఖర్చు పెట్టావు. డిగ్రీ నుంచి ఎంత ఖర్చు అయింది? చప్పటి కొట్టునే గట్టిగా. ఓకే, 2007 నుంచి యావరేజ్గా నువ్వు సంపాదించడం ఎన్ని ఏళ్ళ మొదలుపెట్టి 5 years అయింది. అంటే 28 years వరకు మీ అమ్మ నాయన మీద బతికినావు అని నేను అంటలేను, అంతే కదా? ఓకే, 28 years వరకు ఎంతగా ఎవ్రీ ఇయర్ ఎంత ఖర్చు పెట్టిన మీ నాయన మీద? అందాజా 50,000 కాదు, తగ్గింది. 30-40 వేసుకో, 40 వేసుకో. అక్కడ నుంచి 18 ఇంటూ 18 అయ్యి ఇంటూ 18 years అంటే 28 years వరకు. ఇప్పుడు నాకేం చేద్దాం బాస్, మీ అందరితో నేను చెప్తున్నాను, ఇవన్నీ మీ ఇంట్లో మా ఇంట్లో అయినాయా కాలేదా? కొన్ని కాలేదనుకోండి, అయినాయా కాలేదా? ఓకే, ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఈయన మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారో మాట్లాడుకుందాం. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? ఫస్ట్ అలా కౌంట్ చేస్తుంటే ఇప్పటికి ఒక 50 lakhs అని పెట్టారా? పోనీ 30 lakhs పెట్టారా? పోనీ 10 lakhs అని పెట్టారా? నువ్వు చెప్పండి ఒకటి. 10 lakhs పెట్టారా? 10 lakhs ఇది 28 years వరకు. 28 నుంచి ఆయన సంపాదించడం మొదలు పెట్టాడు. రైట్ బాస్. ఇప్పుడు నాకు చెప్పు బాస్ పరమేష్, 1988లో నల్లగొండలో 20,000 పెడితే ఎంత ల్యాండ్ వచ్చేది? ఒక 2-3 ఎకరాలు వచ్చేదేమో. ఇప్పుడు 2-3 ఎకరాల వాల్యూ ఎంత? ఇప్పుడు 2-3 ఎకరాల వాల్యూ ఒక 30 crores అట్లా. 30 crores అయిపోయి ఫస్ట్ ఇయర్దే 30 crores అయింది. దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? ఏం ప్రైజ్ లేసా? ఇప్పుడే లెక్క దొరికింది అక్కడ. నీ పైన మినిమం 30 crores. ఆ రోజు 20,000 ఎక్కడ పెట్టినా మీ నాయన దగ్గర 3-4 కోట్లు ఉండేది. అట్లా ఎవ్రీ ఇయర్ కనుక మీ నాయన ల్యాండ్ కొని ఉంటే ఏమవు? కళ్ళు సీసాల పరిస్థితి. అది తీసేయి, ఖర్చు తీసేయి, అంతే. ఏముంటుంది? నిన్ను అనే బదులు నువ్వు నాకుంటే పైసలు ఏం కళ్ళుకి ఏముండదు కదా, ఇంకా అసలు అంబిషనే ఉండదు కదా సార్. ఉంటుంది కదా. మంచి మంచి అప్పుడు ల్యాండ్ కొనేవాడు. పోనీ ల్యాండ్ అవుతుంది పోయి బ్యాంకులో పెడితే ఎంత వచ్చేది? బ్యాంక్ కాదు బాస్, ఆ 20,000 పెట్టి ఆ ఇయర్లో బంగారం కొంటే ఎంత అయ్యేది? కుటుంబం లేకుంటే ఎవరి కోసం ఇవన్నీ కదా. మళ్ళీ నువ్వు ఉట్టి ఏం చేసినావు? ఏమంటే చాలా డెలికేట్ విషయం ఇది. వీడియో వెళ్తుంది, ఇది యూట్యూబ్లో కూడా వస్తుంది, చూడండి బాస్. మన వర్త్ క్రోర్స్ బాస్, మన వర్త్ క్రోర్స్, కోట్లాది వర్త్. కోట్లాది వర్త్ ఉన్నప్పుడు నెలకు లక్షలు సంపాదించుకుంటే ఏం బతుకు అని నేనన్నా. కోట్లాది రూపాయల పెట్టుబడి ఇక్కడ పెట్టుకొని, కోట్లాది రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, కోట్లాది రూపాయల మూలధనం పెట్టుకొని లక్షలు సంపాదించుకుంటే లాసే కదా. హలో, ఎస్ ఆర్ నో? అందుకోసమే నిరంజన్ మాట్లాడిన దానికి నేను ఎక్స్టెన్షన్ చేస్తున్నాను చూడండి. యు ఆర్ బౌండ్ టు సక్సీడ్, యు ఆర్ బౌండ్ టు సక్సీడ్. మనం పుట్టింది సక్సెస్ సాధించడానికే. మనం పుట్టింది 100%గా విజయం సాధించడానికి బాస్. అది కావాలంటే మన థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి. నిరంజన్ ఏం చెప్పిండు? చదువుకోరా చదువుకోరా చదువుకోరా, అంతే కదా. నాతో పాటు చెప్పండి మీరు. చదువు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. చదువు. నువ్వు కూడా చెప్పు. చదువు చదువు. ఎట్లా చదవాలో చెప్పిండు ఎవరైనా? ఎవరు చెప్పలే. ఎస్ సార్, ఎవరు చెప్పలే చదవాలి, చదువుకోమని చెప్పారు అంతే. చదివితే ఏమొస్తుందని చెప్పారు? జాబ్ వస్తే ఏమవుతుంది? పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే ఏమొస్తుంది? పిల్లలు పుడతారు. పిల్లలు ఏం చేయాలి? ఈ స్కామ్లో ఇరికిపోయాం బాస్. దిస్ ఇస్ స్కామ్, ఐమ్ టెలింగ్ యూ. ఈ స్కామ్ ఏంటంటే మన కాన్సన్ట్రేషన్, మన యొక్క మైండ్ బానిసగానే సెట్ అయ్యాము కానీ యజమానిగా సెట్ కాలే, ఒక బిజినెస్ మెన్గా సెట్ కాలే. ఎప్పుడు కూడా ఈ రోజు ఏమొచ్చింది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఒక 4-5 రోజుల నుంచి ఫోన్ చేస్తాను. 20,000 రూపీస్ శాలరీ అండి అతనికి. జోసఫ్ అతని పేరు. ఈరోజు మిస్ అయ్యాడు, వర్షంలో తడిచిపోయాడు. నేను వస్తాను సార్, నేను నాకు ఏమైనా పని చెప్పండి సార్. నేను చెప్పాను, ఏం పని చేయకు బాబు, నువ్వు ఏం చేస్తున్నావు అని. నేను సార్ మార్నింగ్ 8 గంటలకు వెళ్తాను సార్, సాయంత్రం 6 గంటలకు పని చేస్తాను సార్, మీటింగ్ కొద్దిగా లేట్ వస్తాను సార్, 7 o'clock. నో ప్రాబ్లం, 7 తర్వాత నేను మాట్లాడతాను. నేను చెప్పిన 6 గంటలు, నా 7 తర్వాత పెట్టండి స్పీచ్ అని చెప్పాను. ఫోన్ చేశాడు, సార్ వర్షం పడ్డా సార్. యు ఆర్ అట్టర్లీ ఫెయిల్. వర్షమే నిన్ను ఆపిందంటే జీవితంలో నువ్వు ఎక్కడ పోగలవు బాస్. వర్షం పడితే ఎట్టు రావాలి సార్? తడుచుకుంటూ రావాలి. వర్షం పడితే తడుచుకుంటూ రావాలి. నువ్వు మాట ఇచ్చావు. ఎవరైతే సక్సెస్ సాధించాలి ఉంటుందో వాళ్ళకి ఇబ్బందులే ఉండవు బాస్. దే విల్ అచీవ్.
అనుకుంది సాధిస్తారు. ఎలా సాధిస్తారు తెలుసా? అందరూ నాతో పాటు చెప్పండి. బీయింగ్, చెప్పండి గట్టిగా, అన్రీజనబుల్ ఈజ్ ద వే టు బికమ్ సక్సెస్ఫుల్. అది తెలుగులో చెప్తాను. బీయింగ్ అన్రీజనబుల్ అంటే ఏంటంటే కారణాలతో బతికేవాడికి, నాన్న జాగ్రత్తగా వినండి, కారణాలతో బతికేవాడికి, కథలతో బతికేవాడికి, కారణాలతో బతికేవాడికి, కథలతో బతికేవాడికి లాస్ట్కు చేతిలో 2 చెక్క ముక్కలే మిగులును. ఐ రెస్పెక్ట్ చెక్క ముక్కలు కాదు, చిరుతలు అంటారు దాన్ని. ఓకే, నాకు తెలంగాణ కాబట్టి మాది టక్కన లాంగ్వేజ్ అడిగింది. భజన చిరుతలు, ఓకే, ఇది కూడా తెలంగాణ. ఓకే, ఏం మిగిలిన కానీ చెప్తున్నా కదా బాస్, కథలు చెప్పేవాడు మన చుట్టుముట్టున్నారు. ఈరోజు రాని వాళ్ళందరూ అడగండి, ఫోన్ చేయండి, ఎందుకు రాలేదంటే నీకు తెలుసు కదా వర్షం పడ్డది, నిన్నటిదానికనేమో వేడెక్కుంది, నిన్నటిదానికనేమో ఎండ కొట్టింది, ఇవాళ వాన పడ్డది, ఇవాళ వాన కొట్టింది, రేపు చలి పెడుతుంది. ఎండాకాలంలో ఎండ కొడుతుంది, వానాకాలంలో వాన పడుతుంది, చలికాలం చలి పెడుతుంది. వీడు మాత్రం ఇంటికి వెళ్ళగలడు. దిస్ పీపుల్ ఆర్ కాల్డ్ రీజనబుల్ పీపుల్ అండి. దయచేసి వినండి, రీజన్స్ చెప్పేవాడిని రీజనబుల్ పీపుల్ అంటారు. అన్రీజనబుల్ అంటే రీజన్స్ కాకుండా కారణాలకు అతీతంగా మాట్లాడితే వాడే అవుతాడు కారణ జన్ముడు. కారణాలతో పాటు ఉన్నంతవరకు కదలే బాస్. నువ్వు ఏం చేసినా ఈయన ఎందుకు ఇట్లా చేస్తుండే అర్థం కాదంటారు. వీళ్ళకి అర్థం కూడా కాదు, ఏమని అర్థం కాదంటారు. నిన్ను లాగే వాళ్ళు ఎక్కున్నారా, నిన్ను పైకి తీసుకొచ్చే వాళ్ళు ఎక్కున్నారా? గట్టిగా చెప్పండి, నేను లాగే వాళ్ళు ఎక్కున్నారా, పైకి తీసుకొచ్చే వాళ్ళు ఎక్కున్నారా? అందుకోసమే మనం సక్సెస్ కావచ్చు బాస్. ఎందుకు తెలుసా? వాళ్ళు లాగుతున్నారంటే వాళ్ళు చేయలేంది మనతోని చేయకుండా ఆపుతున్నారు కాబట్టి ఇంతమంది లాగే వాళ్ళు ఉన్నారంటే నేను పైకి రావాల్సిందే. దట్స్ ఇట్. ఇది మన మైండ్లో కాస్త మార్చుకుంటే, ఆఫ్టర్ రియల్ ఎస్టేట్ ఎంత అండి, చిన్న బిజినెస్ ఇది, ఏదైనా చేయొచ్చు మీరు. బట్ అది ఏదైనా చేయొచ్చు అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయండి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. బాస్, ఎన్ని కోట్ల ప్రాపర్టీ మీ నాయనకు ఉండేది? ఏం లేదు సార్, ఒక 10 గుంటల పొలం ఉండేది. నువ్వు ఉట్టక ముందు మొత్తం పైసలన్నీ నువ్వు నీ మీద ఖర్చు పెట్టిన ఖర్చులన్నీ, ఇది ఇక్కడ చూడు, ఈ ఎకరం అవచ్చు, ఇది ½ ఎకరం వచ్చు, ఇది 100 గజాలు వచ్చు, ఇది 500 గజాలు వచ్చు. అప్పుడు అంతే ఉండే. నల్గొండలో ఇంకో నల్గొండ సంగతి తెలుసా? మా అమ్మమ్మ గారు, హలో, మా అమ్మ పుట్టింది అక్కడనే, మా అన్న చదువుకున్న అక్కడనే. అది గుండు ఉంది, నల్గొండ గుండు ఉంది చూడు, రామగిరి అంటారు. ఎలిశాల ఫ్యామిలీ అక్కడే, అక్కడ కింద ఎలిశాల రైస్ మిల్ ఉంది చూడు, అది మా తాతది. ఓకే, హలో, నిజంగానే బాబు, పోయి చూసుకో. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నీ మీద పెట్టే బదులు ఎక్కడ పెట్టినా ఎంత అయ్యేది? కోట్లు వచ్చేది. ఇప్పుడు మీ నాన్న లాస్ ఆ ప్రాఫిటా? అంటే నేనున్నాను కాబట్టి ప్రాఫిట్. సార్ ఇప్పుడు వచ్చాను కదా మీ కంపెనీలో జాయిన్ అయ్యాను కదా సార్, కంపల్సరీ నేను ప్రాఫిట్లోకి ఉన్నట్టే కదా సార్, సక్సెస్లో మూవ్ అవుతున్నాను కదా, సో కంపల్సరీ సక్సెస్ అవుతాను సార్. ఇది ఎంతమంది ముందు చెప్పినావు? దట్స్ ఇట్. ఇదే మాట మీద ఉండాలి, ఇదే మాట మీద ఉండాలి. నిన్ను మళ్ళీ పోయిండు అనుకోవాలి ఫ్రెండ్ దానికి, మంచిగా సినిమాలు టైంకి మంచిగా భోజనం పెడతారు, ఇంకేముండవు, డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారో తెలుసు నాకు, చాయ్ ఇస్తారు, లైట్లు, వదిలిపెట్టుకు వచ్చారు సార్. ఒకరికి ఇల్లు కట్టించడం అనేది మన పూర్వజన్మ సుకృతం అని, నేను ఒక ఇల్లు కట్టుకోవడం కాకుండా నలుగురికి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా 4 ఇల్లు కట్టిస్తే ఇంకా మంచిది కదా సార్. ఇది కథలా నిజమా? చెప్పండి గట్టిగా, అందరు చేయలేపట్టండి, తదాస్తానండి. అయిపోయింది బాస్ నీ పని ఇంకా. చలో, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ పరమేష్. ఎందుకు తెలుసా? ఇది అందరి ముందు డిక్లేర్ చేయాలి బాస్. ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి, సక్సెస్ కావాలా వద్దా? సింపుల్ ట్రిక్స్ బాస్. మీరు ఏం చేయదలుచుకోరో ఓ 3 చెప్పాలి. ఆ 3 ఇంకో 3 చెప్పొద్దు. ఏదో సినిమా, అది ఏం సినిమా? దీంట్లో పర్ఫెక్ట్, ఏ ప్లాట్ నెంబర్ మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు కానీ నేను పర్ఫెక్ట్. ఒక 3 చెప్పండి. ఆ 3 ఇట్లా ఎవరు తెలుసా? ఒకరు మాత్రము కంపల్సరీ మీ వెల్విషర్ ఉంటాడు, ఒకడు మాత్రము నీతో కాదురా అంటాడు, గ్యారెంటీ అంటాడు. ఇంకోళ్ళు అంటాడు చూద్దాంలే అంటాడు. ఈ 3 మీకు సపోర్ట్ విషయం తెలుసా? నీకు వెల్విషర్ నీకు సపోర్ట్ చేయడు, నీ వెల్విషర్ సపోర్ట్ చేయండి. ఎవడైతే నీతో కాదులు అంటాడు చూడు, వాడే సపోర్ట్ చేస్తాం మనకు. అంటే మన అనేవాళ్ళు ఉన్నంత వరకు డెవలప్మెంట్ ఉండదు బాస్, అనేవాళ్ళు లేకుంటే డెవలప్మెంట్ ఉండదు. అనే వాళ్ళ మాటలు విని చాలామంది
ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అనేవాళ్ళు మనకు ఉండాలి, మనను అనేవాళ్ళు ఉండాలి, మనం నవ్వే వాళ్ళు ఉండాలి, మనం తిట్టే వాళ్ళు ఉండాలి, మనం విమర్శించే వాళ్ళు ఉండాలి, మనం ఒక మాట అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకుంటే మనం గ్రేట్ కానీ కంబాస్ లైఫ్లో. అపోజిషన్ గివ్స్ పొజిషన్, అపోజిషన్ గివ్స్ పొజిషన్. వాళ్ళ నవ్వులే మనకు పువ్వులు, వాళ్ళ అవమానమే మనకు బహుమానం. గుర్తుంచుకోండి. ఇలా కావాలంటే ఏం చేయాలి? వెరీ వెరీ సింపుల్. బీయింగ్ అన్రీజనబుల్ అంటే ఏంది? కారణాలకు అతీతంగా చేయాలి బాస్, కారణాలకు అతీతంగా పని చేయాలి. నేను ఒక చిన్న విషయం చెప్తాను, చిన్న విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సేల్స్ కంపెనీలో పనిచేశాను బాస్, సేల్స్ మార్కెటింగ్ పనిలో. ఐమ్ టాకింగ్ జస్ట్ 86లో, ఎంతమంది ఉంటే నాకు తెలియదు. 86లో పెట్టాను. 86లో ఒక సేల్స్ కంపెనీలో పనిచేశాను. పనిచేసినప్పుడు అక్కడ నాకు ఒక చిన్న టార్గెట్ ఏం చేసేది తెలుసా? నేనేమో పక్కా తెలంగాణలో పుట్టి పెరిగాను. వాళ్ళు నాకు ఇచ్చింది ఆంధ్ర ఏరియా ఇచ్చిర్రు. ఏది? అక్కడ సేల్ చేయమని. ఎక్కడ? ఆంధ్ర. ఇచ్చాపురం నుంచి సుల్లూరుపేట, 9 జిల్లాలు. ఇప్పుడు ఏం చేయాలి? నాకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలా వద్దనాలా? గట్టిగా వాడుకోవాలి. వాడుకోవాలంటే ఏం చేసింది తెలుసా? ఫస్ట్ ఆ భాష యాస నేర్చుకున్నా. ఒకప్పుడు నా తెలంగాణ భాష చూసి నవ్విర్రు, నా తెలంగాణ భాషను జోకర్లకు పెట్టిర్రు. ఇలా నా తెలంగాణ భాషను హీరోలకు పెడుతుర్రు. ఎస్ సార్. ఈ వీడియోలు చూసిన వాళ్ళు తిట్టకుర్రి, మీరు చాలా మంచి వాళ్ళు. నేను చెప్తున్నా, నా భార్య ఆంధ్రనే, మా కోడలు ఆంధ్రనే. ఓకే గుర్తు. ఇప్పుడు అక్కడ నేను కారం చేసి తప్పించుకోవచ్చు బాస్. నేనేం చేసి తెలుసా? అవకాశంగా వాడుకున్నాను. అవకాశంగా ఆ రోజు నేను వాడుకోకుంటే ఇంపాసిబుల్. నేను ఈరోజు ఇలా ఉండేవని కాదు. ప్రతి ఒక్కటి మనకు కావాలి బాస్. ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి. అప్పుడు విజయవాడకి ఇన్ని ట్రైన్లు ఇన్ని బస్సులు లేకుండా బాస్. నేను అప్పుడు ఈ ఎల్బీ నగర్ ఉంది కదా, ఎల్బీ నగర్కి వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో అజయ్ గారని మా యొక్క చాలా పెద్ద మా మార్కెటింగ్ మేనేజర్ ఉండే, ఎంత టైట్ అంటే అంత టైట్ ఉండేవాడు. ఓకే, చాలా అంటే చాలా ఎర్రగా ఉండేవాడు మనిషి. ఇట్లా చేయకుండా ఆప్ జాకే కల్ జానా పడతా అన్నాడు. కాసే జాతా సాబ్ గుస్నేనా తూ కైసా బి జావు అంటాడు. ఇప్పుడు అదే ప్రశ్న మీరేం చెప్తారు? సార్ బస్సులు లేవు కదా, ఇది లేవు కదా. నేను వెళ్ళి లారీ ఎక్కి వెళ్ళిపోయిన విజయవాడకు. లారీ ఎక్కి వెళ్ళిపోతే కరెక్ట్ లారీ వాడు నల్లగొండగా నిద్ర వస్తుంది వండుకుంటాడు. వీడు వండుకుంటే సార్ ఇప్పుడు నేనేం చేయాలి? మిత్రమా, ఇలాంటి నాకు అవకాశం ఉంది. మీకు ఎన్నో ఉంటాయి, ఇక్కడ ఎన్నో ఉంటాయి. మీరు ఎప్పుడన్నా సక్సెస్ అయ్యారంటే కారణం ఏం తెలుసా? ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయము. ఆ నిర్ణయం ఎవడు చెప్పినా వినకండి. మీకు రైట్ అనిపిస్తే ముందుకెళ్ళండి బాస్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ రైట్ అనిపించిందా, ఇక్కడ రైట్ అనిపించిందా, ముందుకెళ్ళి బాస్. ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్ళావో నిన్ను అన్నోలే నీ ఎమ్మ నడుస్తారు, నిన్ను అన్నోలే నీ ఎమ్మ నడుస్తారు. అందుకోసమే ప్రస్తుతం హైదరాబాద్లో ప్రస్తుతం నా ముందున్న వాళ్ళు ఎవరైతే న్యూ కామర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉంటే, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ ఐ కెన్ సే. 35 years నాకు మార్కెటింగ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ట్రైనర్గా 27 ఏళ్ళు కేవలం రియల్ ఎస్టేట్లో చెప్తా ఉన్నాను. నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ అన్నీ ఉండి కూడా చెప్తున్నాను. ఇంతకంటే మంచి బిజినెస్ ఏది లేదు. పెట్టుబడి లేకుండా అద్భుతంగా వ్యాపారం, తెలివి, మాట మైండ్, మాట మైండ్, మాట మైండ్ వాడితే సంపాదించే వృత్తి ఇది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, టేక్ ఎ డిసిషన్. టీ హోమ్స్ విల్ గివ్ యూ 100% సపోర్ట్. మీకు ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తారు, అన్ని రకాల సపోర్ట్ ఇస్తారు. మీరు చేయాల్సిందేంది? రోజుకు 4 గంటలు పని చేయాలి మినిమం. మిగతా పని ఏమైనా చేసుకోండి. నిరంజన్ చెప్పింది కదా, ఏదైనా పని చేసుకోండి. సండే ఫుల్ వర్కింగ్ డే. సండే ఫుల్ వర్కింగ్ డే. తమరు చేయాల్సింది ఏం లేదు, మీ సీనియర్ ఎంబడి ఫాలో కావాలి. ఎవరైతే ఇక్కడ మేము ఇన్వైట్ చేసిన వాళ్ళని ఫాలో కావాలి. వాళ్ళని వదిలిపెట్టద్దండి, మీరు వదిలిపెట్టద్దు. రోజు మార్నింగ్ 6 o'clock వాళ్ళకి ఫోన్ చేయాలి. మీరు ఈరోజు ఎవరు పిలిచారు వాళ్ళకి ఫోన్ చేయాలి. అన్న ఎక్కడున్నామండి, ఇప్పుడు లేచిన అంటాడు. అట్లా ఈరోజు ఏం పని అనలే, నీకు నేనేం పని చెప్పలే కదా, ఏదైనా పని చెప్పండి. మిమ్మల్ని ఎవరు పిలిచారో రేపు మార్నింగ్ 6 o'clock ఫోన్ చేయాలి కంపల్సరీ. ఎందుకు ఫోన్ చేసామంటే, నన్ను రోజు 6 గంటలకు మీకు ఫోన్ చేయమని గంపసారి చెప్పి నా పేరు చెప్పారు. 2 రోజులు 3 రోజులు మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు బాస్ మీ సీనియరు. 4వ రోజు నుంచి మీకు పనిలో పెడతాడు. కరెక్ట్ 90 daysలో మీరు 10 లక్షల రూపాయలు సంపాదించుకుంటారు. ఎస్, ఇక్కడ ఏం చేస్తారు తెలుసా? మనము చూస్తాము, ఎందుకు వీనికి ఇదే వస్తుంది. ఆ నెగిటివ్ థాట్స్ అనేవ్వకండి, పాజిటివ్గా ఉండండి. 100% ఇక మేము ఎక్స్ట్రాడినరీ టీం ఉంది ఇక్కడ మేము సపోర్ట్ చేయడానికి. మీ సీనియర్స్ ఉన్నారు,
మంచి సంస్థ. ఎటువంటి సంస్థ అనేది నేను ఇంతవరకు 162 రియల్ ఎస్టేట్ కంపెనీలో క్లాసులు తీసుకున్నా బాస్. హైదరాబాద్లో లాస్ట్ 27 ఏళ్ళ నుంచి 162. ఒకప్పుడు 25 రూపాయల గజం ఉన్నప్పుడు కూడా నేను క్లాసులు తీసుకున్నాను. 25 రూపాయల గజం ఉన్నప్పుడు క్లాసు తీసుకున్నాను. అమీర్పేటలో ఉండేది జీపీఆర్ అని. నేను చెప్తున్నాను, ఇన్ని కంపెనీలు తిరిగాను కదా, యు ఆర్ ల్యాండెడ్ ఇన్ సేఫెస్ట్ ఆర్గనైజేషన్. ఓపెన్ చెప్తున్నాను, సేఫెస్ట్ ఆర్గనైజేషన్. యువర్ ల్యాండ్ ఈజ్ కరెక్ట్, యువర్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, డాక్యుమెంట్ ఈజ్ కరెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, సండే మీటింగ్ కరెక్ట్, సండే సైట్ విజిట్ కరెక్ట్, ఇటువంటి కోర్స్ కరెక్ట్. మీకు నాన్ స్టాప్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్నున్నాక చేయలేకుంటే ఇంకా ఎవరు కూడా అంతే. దానికోసమే నేను ఈ విషయం చెప్పడానికి వచ్చాను. ఫ్రెండ్స్, బిలీవ్ ఇన్ us, 100% కరెక్ట్గా ముందుకెళ్తుంది. మీరు మాతో పాటు ఉండండి. మీ తలరాత మార్చుకోవడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశంగా వాడుకొని ముందుకు రావాల్సిన కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నిరంజన్ సార్ గారికి గంపా సార్ గారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. 1 2 1 2 3 1 2 1 2 3